హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. రియల్మీ నిన్న అంటే ఏప్రిల్ 9న ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అవే రియల్మీ నార్జో 80 ప్రో అలాగే రియల్మీ నార్జో 80X ఫోన్స్. వీటిని ఏప్రిల్ 11న సేల్కి అయితే తీసుకువస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా రియల్మీ నార్జో 80 ప్రోకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 1 బిలియన్ కలర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ ఏ గ్లాస్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే LPDDR4X ర్యామ్ UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ని కూడా ఇచ్చారు. ఇది ఒకే వేరియంట్లో ఉంటుంది. 12 + 256 GB ర్యామ్. దీనికి ఎక్స్పాండబుల్ ర్యామ్ కూడా ఉంటుంది. 14 GB ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దాన్ని కలుపుకొని వీళ్ళు 26 GB ర్యామ్ అని మెన్షన్ చేస్తున్నారు. దీనికి 18,000 అయితే వీళ్ళు చెప్తున్నారు కూపన్ ఆఫర్తో కలిపి. ఆ కూపన్ ఆఫర్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇప్పుడు ఇది ఈ కూపన్ ఆఫర్తో కలిపి 18,000కు బెస్టేనా అన్నది అయితే మనం మిగిలిన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఇటువంటిది అయితే ఏం లేదు. ఒక డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది ఉన్నా లేనట్టే. అలాగే ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సోనీ కెమెరా కాబట్టి, అలాగే IMX882 సెన్సార్ కాబట్టి ఇది కొద్దిగా మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడే వాళ్ళకు కొద్దిగా మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ UI 6 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కానీ దీనికి అప్డేట్స్ ఎన్నైనా అయితే వీళ్ళు ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు. మేబీ 2+3 years అప్డేట్స్ అని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇందులో డ్యూయో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.4 వర్షన్తోనే వస్తుంది. ఇందులో వైఫై 6 ఇలాంటివి అయితే ఎటువంటి సపోర్ట్ లేదు. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కానీ అలాగే NFC లాంటివి ఇటువంటివి ఏ సపోర్ట్ అయితే లేదు. అలాగే దీంట్లో MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే కొద్దిగా డ్రాప్ నుంచి అయితే ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే IP68 IP69 రెండు రేటింగ్స్ ఉంటాయి. కొద్దిగా వాటర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో 2 meters వరకు అలాగే 48 hours వరకు అయితే ఇది సస్టైన్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడాలి. అలాగే ఈ ఫోన్లో 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మరి మనం ఇప్పుడు ఈ ఫోన్ని ఈ కూపన్ ఆఫర్తో కలిపి 18,000కు తీసుకోవచ్చా అంటే కొద్దిగా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇది 17,500 17,000 వచ్చే బడ్జెట్లో ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఇది 18,000కి అయితే కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. ఇందులో అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి. కానీ 18,000 ఇది కూపన్ ఆఫర్ తీసేస్తే ఇంకా ఎంత వెళ్తుంది? 19,000 లేదంటే 20,000 అన్నది కూడా తెలియదు కదా. ఇది 17,500 18,000 ఈ రేంజ్లో అయితే మనం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. దీనికైతే కొద్దిగా మంచిగానే ఉంటుంది. 17,000కు దొరికితే ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు కార్డ్ ఆఫర్తో కలిపి. అలాగే రియల్మీ రెండు ఫోన్స్ లాంచ్ చేశాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రియల్మీ నార్జో 80X ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 950 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే ఇది ఫ్రంట్ ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే దీంట్లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది.
అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అని అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ ఇది 1080p 30 fps లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఇటువంటివి అయితే ఏముండవు, సింగిల్ స్పీకరే కానీ లౌడ్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే వైఫై 5, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తోనే వస్తుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో కూడా MIL 810S మిలిటరీ గైడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే IP68 అండ్ IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో కూడా డ్రాప్ నుంచి అలాగే వాటర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ 6+ 128GB వేరియంట్. దీన్ని కూపన్ ఆఫర్ తో కలిపి 12,000 అంటున్నారు. కూపన్ ఆఫర్ తీసేస్తే 13,000 14,000 ఆ రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. అలాగే మరి ఈ ఫోన్ ని ఆ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అంటే ఇది 12,000 13,000 బడ్జెట్ కు వెళ్తుంది. కాబట్టి కొద్దిగా ఈ ఫోన్ లో AMOLED డిస్ప్లే ఇచ్చి కెమెరాలు మంచిగా ఇస్తే చాలా బాగుండు అనేది నా అభిప్రాయం. ఈ ఫోన్ ని కొద్దిగా కొనడానికి అయితే ఆలోచించండి. ఈ ఫోన్ కు మించిన మంచి ఫోన్స్ అయితే ఆ బడ్జెట్ లో ఉన్నాయి. మరి ఈ ఫోన్లని నేను చెప్పానని ఇలా మాత్రం తీసుకోకండి. ఒకవేళ ఫోన్లు కొని రివ్యూ చేసే వాళ్ళ వీడియోస్ ఉంటాయి చూసారా, ఆ వీడియోస్ ని చూసి మాత్రమే అక్కడ కొనాలా లేదా అని డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు అందులో ఫ్లాస్ అలాగే ప్రోస్ ఇవన్నీ చూస్తారు కదా. మనం స్పెసిఫికేషన్స్ రివ్యూ చేస్తే అందులో కెమెరాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మనకు తెలియదు, అలాగే ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఎవరైనా కొని రివ్యూ చేసే వాళ్ళ వీడియోస్ చూసి అప్పుడు మాత్రమే డిసైడ్ అవ్వండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.